పార్టీలోకి వస్తున్నారు అని అడిగాను. అంటే 5 సంవత్సరాలు అయిందమ్మా ఎమ్మెల్యే అయ్యి. 5 సంవత్సరాలలో ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగాను, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్. కనీసం రోడ్లు వేయించుకోవడానికి కూడా కుదరలేదు తల్లి. ఏం లాభమమ్మా, ప్రజలకు పనికిరాని పార్టీ అధికారము, ఏం లాభము అని అన్నారు. కనీసం మీకు రోడ్లు కూడా వేయలేదంట కదా వైసీపీ ప్రభుత్వం. నిజమేనా? నిజమేనా అన్నా? నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 5 సంవత్సరాల క్రితము. అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అది రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా ప్రాంతానికే 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేది. ఆ ప్రాజెక్టు పూర్తయితే మా నియోజకవర్గానికి 2 లక్షలే రావడం కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు అన్ని కలిపితే 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అమ్మా. ఆ ప్రాజెక్టు మాకు లైఫ్ లైన్ అన్నాడు. మరి ఎందుకు చేసుకోలేదన్నా అన్న. ఏమోనమ్మా, 5 సంవత్సరాల ముందు చంద్రబాబు గారు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఎన్నిసార్లు అడిగినా కనీసం అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఇక ప్రాజెక్ట్ ఏం పూర్తయితుంది అన్నారు. మరి మాటిచ్చారా అన్న అంటే, జలయజ్ఞంలో భాగమమ్మా. మేము జలయజ్ఞాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ జలయజ్ఞాన్ని నవరత్నాల్లో ఒక రత్నమమ్మా. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వదిలేసి వెళ్లిపోయిన ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాటిచ్చారు నవరత్నాల్లో. అలాంటి ప్రాజెక్ట్ అమ్మా ఇది. అలాంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయాం. ఇక ఉండి ఏం లాభం అమ్మా పార్టీలో అని కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర ఆశీర్వాదం పొంది మీ దగ్గర మీ గొంతుగా మళ్ళీ చింతలపూడి కోసం కొట్లాడడానికి పోటీ చేస్తున్నారు అన్న ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాటిచ్చారు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని. 7 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, నవరత్నాల్లో ఒక అంశం జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలి అని. అలాంటి నవరత్నాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు అంటే వీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఆలోచన చేయండి. పామాయిల్ కు ధర కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారట కదా, ఏమన్నా వచ్చిందా? 2019లో పూర్తి నష్టానికి అమ్ముకున్నారట కదా, నిజమేనా? రైతన్న వాడిని రాజశేఖర రెడ్డి గారు ఎలా చూసుకున్నాడన్నా? ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని? నెత్తిన పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు. అంతేకాదు పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఇచ్చాడు, అద్భుతమైన పంట ధర ఇచ్చాడు. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాటిచ్చారు? ప్రతి సంవత్సరము 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, దాంట్లో నుంచి మద్దతు ధర ఇస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిందే, ఒక్క సంవత్సరం అయినా 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? మద్దతు ధర ఉందా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన మాట, 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే నేను ప్రతి సంవత్సరము పక్కన పెడతాను, ఆ నిధిలో నుంచి ఇస్తాను అన్నాడు. ఈ 5 సంవత్సరాలలో పంట నష్టపోతే ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారన్నా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఇచ్చారా? మరి రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కింద వేశారు కదన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు?